ఊర్లో ఒక స్వామీజీ ఉండేవాళ్ళట. ఆయన జనాలందరికీ మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళట. అంటే లైఫ్‌కి ఎలాంటి మాటలు పనికొస్తాయి, ఎలా చేస్తే మంచిది, అవి ఇవి అని చాలా మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళట. అయితే ఆయన కొన్ని పూజ చేసి కొన్ని తాయెత్తులు కూడా ఇచ్చేవాళ్ళట జనాలకి. అయితే జనాలు వచ్చేవాళ్ళట. కానీ ఆయనిచ్చిన తాయెత్తుల్లో ఏదో మహిమ ఉందనుకుని ఆ తాయెత్తుల కోసం వచ్చేవాళ్ళు కానీ, ఆయన బోలెడన్ని మాటలు చెప్పేవాళ్ళట. ఒక్క మాట కూడా వినిపించుకునేవాళ్ళు కాదట. ఊరికే ఆ తాయెత్తుల్లో ఏదో మహిమ ఉందని చెప్పి తాయెత్తులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. అయితే ఒకసారి అలా వినే జనాల్లో ఒక కుర్రాడొచ్చాట, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, మంచి మాటకారనమాట. అయితే ఆ అబ్బాయి స్వామీజీ దగ్గరికెళ్ళి ఆ అబ్బాయి ఇదంతా చూస్తున్నాడు. జనాలు ఆయన మాటలు చాలా మంచి మంచి మాటలు చెప్తున్నారు. కానీ ఎవ్వరూ వినిపించుకోవట్లేదు. అయితే స్వామీజీ దగ్గరికెళ్ళి, "స్వామి వీళ్ళందరికీ ఇంత మంచి మంచి మాటలు ఎందుకు చెప్తున్నారు మీరు?" అంటే, "ఏదో బాబు మంచి మాటలు విని బాగుపడతారని అందరూ చెప్తున్నాను" అంటే, "మీరు చెప్పిన మాటల కన్నా మీరిచ్చిన తాయెత్తులు వాళ్ళకి ఇంపార్టెంట్‌గా ఉన్నాయి. చూసుకోండి ఎలా తాయెత్తులు చూసుకుంటున్నారో వాళ్ళు" అంటే, "ఏం లేదు బాబు ఆ తాయెత్తుల్లో ఏ మహిమ లేదు. నేను పూజ చేసి వాళ్ళకి మంచిది, ఒంటికి మంచిది కట్టుకుంటాను ఇచ్చాను కానీ దాంట్లో ఏ మహిమ లేదు. నా మాటలు వింటారు అని చెప్తున్నాను" అంటే, ఆ కుర్రాడన్నట్ట, "ఓ పని చేయండి, మీరు రేపటి నుంచి ఇన్ని మాటలు మాట్లాడొద్దు. అస్సలు మాట్లాడొద్దు. కామ్‌గా కూర్చోండి. కూర్చొని ధ్యానం చేసుకుంటూ కామ్‌గా కూర్చోండి. కూర్చొని అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళని పిలిచి ఒక మంచి మాట చెప్పండి" అన్నట్ట. అంటే స్వామీజీ అన్నారట, "అదేంటి బాబు నేను ఇన్ని మాటలు చెప్తే ఒకటన్నా వింటారు అని ఇన్ని మాటలు చెప్తుంటే ఒక్క మాట కూడా వినట్లేదు వీళ్ళందరూ. ఇంకా రోజంతా కామ్‌గా ఉండి ఒక్క మాట చెప్తే ఎవరొస్తారు బాబు ఇక్కడికి" అన్నట్ట. అంటే "మీరు చేసి చూడండి చూద్దాం" అన్నట్ట. సరే అలానే నెక్స్ట్ డే నుంచి స్వామీజీ కామ్‌గా కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉండేవాళ్ళు. ఉండి చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! ఒకళ్ళని పిలిచి వాళ్ళకొక మంచి మాట చెప్పేవాడు. అయితే కోయిన్సిడెంట్‌గా ఆయనకి పనికొచ్చే మాటే అయ్యేదది కూడా. దాంతో అబ్బో! స్వామీజీ చాలా మహిమ గలవాళ్ళు. ఆయన మాటలు ఎంత మహిమో అని చెప్పి నమ్మడం మొదలుపెట్టారు జనాలు. అలా రోజు అలా స్వామీజీ కామ్‌గా ధ్యానంలో ఉంటూ అందరికీ ఏదో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. అలా ఈ స్వామీజీ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అన్న స్టేజ్ నుంచి ఎప్పుడెప్పుడు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారట జనాలు. చూసారా? స్వామీజీ అయినా సరే, చెప్పే మాటలు మంచివైనా సరే, ఎక్కువ చెప్తే ఎవ్వరూ వినరనమాట. బావుంది కదా!